గైస్ ఇప్పటికే మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, ఇకపై మనం తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలంటే ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 1 జూలై లోపు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయినట్టయితే వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ చేసేటప్పుడు అయితే ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. పార్షియల్గా సాల్వ్ అవుతుంది, ఫుల్గా సాల్వ్ అవుతుంది. ఎప్పుడో మనం చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు మనం అది కంప్లీట్ చేసుకోలేకపోతున్నాం. దానికి సంబంధించి ఏమైనా సొల్యూషన్ వస్తే అది కూడా నేను చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, మనం ఎలా సాల్వ్ చేయొచ్చో అది చూద్దాం. బట్ మీరు లేటెస్ట్ ఆఫర్, డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రస్తుతానికి స్పిన్ అండ్ విన్ ఒకటి రన్ అవుతుంది, యాక్చువల్గా 2 అనమాట. 2 కూడా మీరు ట్రై చేయండి. మీ లక్ బాగుంటే మీకు ఎంతో కొంత మనీ విన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం కూడా రావచ్చు. ఇక 1 జూలై నుంచి తత్కాల్ టికెట్స్ మనం బుక్ చేయాలంటే ఆధార్ అథెంటికేషన్ ప్రస్తుతానికి అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఐఆర్సిటీసీ యాప్ లేదా వెబ్సైట్లో. ఈవెన్ మీరు స్వరైల్ యాప్లో కూడా ట్రై చేయొచ్చు. బట్ ఎక్కువగా ఐఆర్సిటీసీ యాప్ లేదా వెబ్సైట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో మీరు ట్రై చేయండి. అథెంటికేషన్ చేయడం ఈజీయే, బట్ చాలా మంది ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ లేదా అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మీకు మై అకౌంట్లో అథెంటికేట్ యూజర్ అంటే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు టాప్లో అథెంటికేషన్ టైప్ సెలెక్ట్ చేయమంటుంది. అక్కడ ట్యాప్ చేసినట్టయితే పాన్ కార్డ్ లేదా ఆధార్ ఆప్షన్ వస్తుంది. మీరు ఆధార్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు నేమ్, ఆధార్ డీటెయిల్స్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. అలాగే జెండర్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంతవరకు ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు అంటే మీకు ఇలా వస్తుంది. కాబట్టి మీరు ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత టాప్లో సెండ్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మ్యాక్సిమం యూజర్స్కి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మనం ప్రొవైడ్ చేసిన నేమ్ ఆధార్తో మ్యాచ్ కావడం లేదు అని. అయితే ఇప్పుడు మీరు ఓకే చేసి నేమ్ దగ్గర ట్యాప్ చేసి మీ నేమ్ని ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసేటప్పుడు మీ ఆధార్ నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మరొకసారి సెండ్ ఓటీపీ దగ్గర ట్యాప్ చేయండి. మీకు ఓటీపీ వచ్చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ కూడా మరొక ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ ఎర్రర్, మీరు ఎంటర్ చేసిన నేమ్ మీ ప్రొఫైల్ నేమ్తో మ్యాచ్ కావడం లేదు అని రావచ్చు. ఇలా వచ్చినట్టయితే మీరు జస్ట్ ఇక్కడ మన నేమ్ ఎడిట్ చేసినా సరిపోదు. మీరు మరొకసారి మై అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. మై ప్రొఫైల్ దగ్గర ట్యాప్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇక్కడ కూడా మీకు టాప్లో ఎడిట్ అనే బటన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. నాకు నేమ్ ఫీల్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కొంచెం గ్రే కలర్లో కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇవి నేను ఒకసారి ఎడిట్ చేయడం జరిగింది. సో మరొకసారి నేను ఇక్కడ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎడిట్ చేయలేను. అలా ఎడిట్ చేయలేను కాబట్టి ఇప్పుడు నా అకౌంట్ని నేను ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం యూజర్స్ ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు. ఏదైనా కారణం వల్ల ఎప్పుడో మీరు ఆధార్లో లేని విధంగా కనుక నేమ్ ఎడిట్ చేసినట్టయితే ఇప్పుడు మళ్ళీ మీరు సెకండ్ టైం అయితే ఎడిట్ చేయలేరు. అది మీ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కానీ. ఇక్కడ మనకి మెయిన్ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండింటిలో ఏది ప్రాబ్లం ఉన్నా కానీ ఆధార్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేయలేము. సో నేను ఫస్ట్ ఆధార్ అథెంటికేషన్ దగ్గర నేమ్ ఎడిట్ చేసినప్పటికీ ఇక్కడ ప్రొఫైల్లోకి వచ్చేసరికి అయితే మాత్రం ఎడిట్ చేయలేకపోతున్నాను. ఈ విధంగా ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళైతే మాత్రం ఈ ప్రాసెస్ ఉపయోగించి ఈ ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయలేరు. ఎవరైతే ఇక్కడ ఎడిట్ చేయగలరో వాళ్ళ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైతే ఇక్కడ డీటెయిల్స్ కరెక్ట్ చేసి అప్డేట్ ప్రొఫైల్ దగ్గర ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ మై అకౌంట్లో ఆధార్ అథెంటికేషన్ పేజ్లోకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు సెండ్ ఓటీపీ దగ్గర ట్యాప్ చేసి ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేసేవచ్చు. ఒకవేళ మీ అకౌంట్లో ఈ విధంగా నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్న విధంగా లేనట్టయితే ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏం లేదు. అయితే చాలామంది వాళ్ళ అకౌంట్స్ కంప్లీట్గా డీయాక్టివేట్ చేసి మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ నా సలహా అయితే ఇమీడియట్గా అలా చేయకండి. కొంచెం వెయిట్ చేసి చూద్దాం. 1 జూలైకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా సొల్యూషన్ వస్తే అది నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. బట్ డెసిషన్ మీదే. మీరు డీయాక్టివేట్ చేస్తారా, డిలీట్ చేస్తారా, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో వేరొకరి నేమ్తో కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సొల్యూషన్ అయితే ఉంది, బట్ ప్రస్తుతానికి పార్షియల్గానే వర్క్ అవుతుంది. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే పెద్ద ప్రాబ్లం లేదు. మనం ఈజీగానే ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయొచ్చు 1 జూలై లోపే. బట్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే ప్రస్తుతానికి వెయిట్ చేయవలసిందే. ఏమైనా సొల్యూషన్ వస్తుందేమో చూద్దాం. బట్ చాలా మంది ఆధార్ అథెంటికేషన్ ట్రై చేస్తున్నారు కాబట్టి అందరికీ విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.